పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఏ పరమాత్మ అయితే మనకు తెలియకుండా పూర్ణంగా ఉన్నాడో అదే పరమాత్మను చిత్రపటం రూపంలో సత్యనారాయణ స్వామిగా మీరు పూజించారు. అదే పరమాత్మను మండపంలో ఆరాధన చేశారు. అదే పరమాత్మను అగ్నిలో ఆహుతిచ్చారు. చతుర్వ్యూహులు అంటారు. చతుస్థానార్చన. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహ రూపము ఒకటి, మన ఇంటిలో పూజించినటువంటి ఫోటో కూడా ఒకటే, మండపంలో చేసినటువంటి సత్యనారాయణ స్వామి ఒకటే. అందరినీ ఆరాధన చేస్తూ స్వామివారికి దేవానాం ఆజ్యం ఆహారం, భగవంతుడికి ప్రసాదం ఏంటంటే నెయ్యి సమర్పణ చేయడమే సకల దేవతలకి హవిష్యంతమైన ఆరాధన అంటారు. చతుస్థానర్చనలో ఏ రూపాన్ని చూసినా భగవంతుడు ఆ రూపంలో సంపూర్ణంగా ఉన్నాడనే విశ్వాసంతో చేస్తే దాన్ని సత్ఫలితం 100% పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు వస్తుంది. అది పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంతా పరమాత్మ పూర్ణుడే, ఎక్కడ ఏమీ తేడా లేదు. అంతర్బహిర్గత సర్వం వ్యాప్య నారాయణ. లోపల ఉన్నటువంటి పరమాత్మ, బయట ఉన్నటువంటి పరమాత్మ సంపూర్ణంగా 100%తో ఒకేలా ఉంటారంట. గోవిందా పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వసోద్ధారేత మంత్రేణ ఆజ్యధారయాన. కొంచెం దాగలవి. ఓం శుక్రమశీ జ్యోతిరసీతే జోసి దేవో వస్సవిదోత్మనా తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్య